అనంత్ అంబానీ సారు గురించి ఎరికే కదా. దునియాల్నే పేరు మోసిన శ్రీమంతుడు ముఖేష్ అంబానీ నీతా అంబానీల ముద్దుల కొడుకు గానడమనే సార్కు లగ్గం కూడా అయింది. ఆకాశమంత పందిరేసి నెల రోజులు చేసిండ్లు పెళ్లి సంబరాలు. పెండ్లైనాక తీరిక చూసుకొని వస్తానని మొక్కు పెట్టుకుండో ఏమో దేవునికి. అందుకనే నడకయాత్ర ముంగటేసుకున్నాడు సారు. గియాల్టితోని గా యాత్ర ఒడిచింది. సారు యాత్ర ఎట్లెట్లా నడిచింది, ఎంత దూరం సారు నడిచిండో అంత అరుచుకొని వద్దాం పాన్లే. 9 వద్దులు దినం 20 కిలోమీటర్లు, మొత్తం 170 కిలోమీటర్ల దూరం. అనంత్ అంబానీ సారు పాదయాత్ర ఒడిసింది యాడితోని. గుజరాత్ లో ఉన్న వాళ్ళ తాత ముత్తాతల సొంతూరు జామ్ నగర్ కేంచి శ్రీకృష్ణుడు ఉన్న గొప్ప గుడి ద్వారకా వరకు నడిచిండు చిన్న అంబానీ సారు. అట్లా సారు యాత్ర ఐతారంతోనే ఒడిసింది. యాత్ర ఆఖరికి వచ్చేటాళ్లకు అనంత్ అంబానీ సారు వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ పాదయాత్రల షరీక్ అయ్యి కొడుకెంబడి నడిచింది కొంత దూరం. శ్రీరామనవమి కూడా కలిసొచ్చుడుతోని తల్లి కొడుకులు పక్కపొంటి కోడలు రాధిక మార్చంటూ ముగ్గురు పోయి శ్రీకృష్ణులోరికి పెద్ద పూజలు చేసిర్రు. మళ్ళా పాదయాత్ర అంటే పొద్దున్ననక కాదు, తెల్లందనక. దినం 7 గంటల పాటు తెల్లందనక నడిచేటోడట. సార్ నడుస్తుంటే 100 మంది అభిమానులు కూడా వెనకంగా నడిచేటోళ్ళు ఉండేనట. 10వ తారీఖు నాడు అనంత్ అంబానీ సార్ పుట్టినరోజు. అయ్యాల శ్రీకృష్ణుని దర్శించుకోవాలని అనుకున్నాట ముందుగానే. అందుకనే గిట్లా పాదయాత్ర చేసుకుంటా ద్వారకా దానక నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నాట. మొక్కుంది కాబట్టి గిట్లా పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుంటా అన్నట్టు. గంత పెద్ద మనిషి నడుచుకుంటూ వస్తుండంటే చిన్నగుంటదా మరి? మస్తు మంది వస్తారాయే. అందుకనే పొద్దున్నదనక నడుచుకుంటా పోతే ట్రాఫిక్ కు తిప్పలైతదని గిట్లా తెల్లందనక నడిచేటి కార్యం ముంగటేసుకుంటా అన్నట్టు సారు. తెల్లందనకనైనా ఎంబడొచ్చేటోళ్ళు దక్కలేదు, సెల్ఫీలు అడిగేటోళ్ళు దక్కలేదు. గాని ఎక్కి తిరిగే ఏసీ కార్లు, చుట్టూ బాడీ గార్డులు, షిట్కేస్తే ఉరికొచ్చేటి పనోళ్ళు ఉండంగా కూడా గిట్లా పాదయాత్ర చేసుకుంటా దేవుని కాడికి వచ్చిండంటే అనంత్ అంబానీ సార్ భక్తిని తారీఫ్ చేయాల్సిందేనబ్బా.